రేటది దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. 452 ఓట్లతో ఆయన విజయం సాధించారు. అప్డేట్స్ అడిగి తెలుసుకుందాము. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, యాజ్ ఎక్స్పెక్టెడ్ అంటే నెంబర్ లో ఏమన్నా చేంజెస్ ఉండొచ్చేమో అనుకున్నాం కానీ బట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ని చూస్తున్నాము. సో వాట్ యు సే ఆన్ దట్? ఖచ్చితంగా చెప్పాలంటే ఎన్డీఏ అభ్యర్థికి ఊహించిన దానికంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది. చాలా మంది ఇండియా కూటమి చెందినటువంటి సభ్యులే కొంతమంది క్రాస్ ఓటింగ్ పాల్పడి ఉండొచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రధానంగా ఎన్డీఏ కూటమికి సంఖ్యాబలం చూసినట్టయితే కేవలం 425 మాత్రమే ఉన్నాయి. అయితే అంతకు మించి 452 ఓట్లు సాధించారంటే అది ఖచ్చితంగా అదనంగా అంటే దాంట్లో 11 మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినంతా కూడా ఓటు వేయడం జరిగింది. కాబట్టి ఆ రకంగా చూసినట్లయితే అదనంగా ఎక్కువగా ఎన్డీఏ అభ్యర్థికి ఓట్లు సాధించినట్టుగా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా పోలైన ఓట్లు మొత్తం 767. అయితే మొత్తం ఓటర్లుగా అర్హత పొందినటువంటి సభ్యులంతా కూడా 781 కాగా పోలైన ఓట్లు మాత్రం 761. అదేవిధంగా చెల్లిన ఓట్లు మొత్తం 752లో 452 ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి, కేవలం 300 ఓట్లు ఎన్డీఏ కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి లభించాయి. దీంతో 152 ఓట్ల ఆధిక్యతతో సిపి రాధాకృష్ణన్, అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్ 17వ రాష్ట్రపతిగా ఎన్నికైనట్లుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. దీనికి అధికారికంగా ఇప్పుడు ఫలితాలు వెల్లడించారు కాబట్టి 152 ఓట్ల ఆధిక్యంతో సిపి రాధాకృష్ణన్ 17వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇకపోతే దీంట్లో చెల్లని ఓట్లు 15 ఓట్లు కాగా మనం చూసినట్టయితే 14 ఓట్లు సంఖ్య మనం అంటే పోలైన ఓట్ల 767 కాగా చెల్లని ఓట్లు 15, అదేవిధంగా చెల్లిన ఓట్లు 752, 781 ఓట్లు మొత్తం ఓటర్లు అంటే అర్హత ఓట్లు వేసేందుకు అర్హత పోయినటువంటి సభ్యులంతా కూడా 781 మంది ఉన్నారు. దాంట్లో దాదాపు 14 మంది గైర్ హాజరైనట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. 14 మందిలో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి 4 సభ్యులు, దాంతోపాటు 7 సభ్యులు బిజు జనతాదళ్, అదేవిధంగా అకాలీదళ్ ఒక సభ్యులు, మొత్తం 12 మంది. ఆ 12 మంది కాగా మిగిలిన 2 ఇంకా దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తం 781 ఓటర్లలో 12 మంది గైర్హాజరు కాగా మొత్తం పోలైన ఓట్లు 767. ఒక 2 సమాచారం తెలియాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఊహించిన దానికంటే గొప్ప ఆధిక్యతతో 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గెలుపొందారు. దీన్ని బట్టి చూసినట్లయితే కొంత మేరకు క్రాస్ ఓటింగ్ జరిగేందుకు అవకాశం ఉన్నట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. గత ఉపరాష్ట్రపతి ఎన్నికలు కనుక మనం పరిశీలించినట్టయితే గత జగదీప్ ధన్కర్ దాదాపు 528 ఓట్లతో అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందారు. అప్పుడు ప్రతిపక్షానికి ఉన్నటువంటి సంఖ్యాబలానికి అధికార కూటమికి ఉన్నటువంటి సంఖ్యాబలానికి తేడా చాలా అంతరం ఉంది. అయితే ఈసారి అంతరం కొంచెం పెరిగింది. ప్రతిపక్ష కూటమి చెందినటువంటి సభ్యుల సంఖ్య 300కు పైగా పెరిగింది. అయితే పోలైన ఓట్లను లెక్క చూసినట్లయితే కేవలం 300 మంది మాత్రమే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయడం జరిగింది. ప్రతిపక్ష కూటమి బలం పెంచుకున్నా కానీ అధికార కూటమి బలం యథాతథంగా ఉంది. ఇంకా అవసరమైతే కొంత కూడా పెంచుకుందని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ రకంగా 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికైనట్లుగా ఫలితాల్లో అధికారికంగా ప్రకటించడం జరిగింది. అంటే ప్రసాద్, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అయితే చాలా వరకు కూడా హిట్ రైడ్ అన్నట్టు, అంటే ఓట్ కాస్టింగ్ కోసం ప్రతిపక్షాలందరికీ కూడా ఆయన డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మాట్లాడడం కూడా చూసాము. సో ఆ కష్టం అంతా కూడా ఇక్కడ రిజల్ట్ లో కనిపించలేదు అనుకోవచ్చా? సాధ్యమైనంత వరకు ఆయన అంటే ఇంకా భారీ సంఖ్యలో ఇక్కడి ఇండియా కూటమి నుంచి పోకుండా విస్తృత స్థాయిలో ఆ ఓట్లను పదిలం చేసుకునే ప్రయత్నంలో భాగంగా చాలా వరకు సక్సెస్ అయినట్టుగా చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. లేకపోతే కొన్ని ఓట్లు ఇంకా ఇండియా కూటమి చెందినటువంటి ఓట్లు కూడా తరలిపోయేందుకు అవకాశం ఉందని చెప్పి కూడా ఎన్డీఏ కూటమి నేతలు అంటున్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రతిపక్షం కూడా తన యొక్క సంఘీభావాన్ని, తన యొక్క సమైక్యత్వాన్ని కూడా ఈ ఎన్నికల ద్వారా చాటి చెప్పింది. దాదాపు 326 పైగా సభ్యులు ఇండియా కూటమిలో ఉన్నారు. అయితే కేవలం 300 ఓట్లు మాత్రమే లభించాయి. దాదాపు
20 ఓట్లు అధికంగా దీన్ని క్రాస్ అయినట్టుగా చెప్పడానికి ఆస్కారం ఉంది. దాంతోపాటు చాలా అంటే దాంట్లో 12 మంది సభ్యులు ఇటు బీఆర్ఎస్ కానీ అదేవిధంగా అకాలీదళ్ కానీ బిజు జనతాదళ్ కానీ వాళ్ళు 12 మంది సభ్యులు ఓటుకు దూరంగా ఉన్నారు. కాబట్టి దాన్ని మినహాయించినట్టు దాదాపు 20 ఓట్లు అధికంగా ఎన్డీఏ కూటమికి లభించినట్టుగా మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ రకంగా ఎన్డీఏ తన బలాన్ని పెంచుకుంది. ఎన్డీఏ చాలా సైలెంట్గా మౌనంగా పూర్తి స్థాయిలో తన చక్రం తిప్పి ఆ మేరకు బలాన్ని మరింత పెంచుకుంది అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. సిపి రాధాకృష్ణను భారీ మెజారిటీతో 152 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారంటే కొంత మేరకు ప్రతిపక్ష కూటమి చెందిన సభ్యులంతా కూడా క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే గత ఎన్నికల్లో పోల్చి చూసినట్టయితే మాత్రం జగదీప్ ధనకర్కు 528 ఓట్లు వచ్చాయి. అప్పట్లో ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉంది. ఇప్పుడు ప్రతిపక్షం చాలా తన బలాన్ని పెంచుకుంది. అదేవిధంగా కొంత మేరకు బలం తగ్గినప్పటికీ కూడా ఎన్డీఏ తన బలాన్ని పదిలం చేసుకుంది. ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత బలాన్ని కూడా పెంచుకుందని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ రకంగా 452 ఓట్లతో సిపి రాధాకృష్ణన్ 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనట్టుగా మనం అధికారికంగా ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలను బట్టి చూసినట్టయితే 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఎన్ ప్రసాద్, ఏవైతే ఇన్వాలిడ్ ఓట్స్ ఉన్నాయో, ఏవైతే చల్లని ఓట్లు 15 ఉన్నాయో వాటి ఇంపాక్ట్ పెద్దగా రిజల్ట్ మీద లేదని అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే 15 ఓట్లు అంటే సాధారణ పౌరులు ఏ రకంగా అయితే నిరక్షరాస్యులు కొంత పొరపాటు వల్ల ఈ రకంగా ఓట్లు చెల్లుబాటు కాకుండా చేసేందుకు అవకాశం ఉంది. అయితే ఎంపీలు లక్షల మంది ఓట్లు వేసి గెలుపొందినటువంటి ప్రజాప్రతినిధిగా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి సభ్యుడు కూడా సరైన రీతిలో ఓటు వేయలేకపోయాడన్నది ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం. దాదాపు 15 మంది ఓట్లు చెల్లలేదంటే ఖచ్చితంగా అది సాంకేతిక కారణం కావచ్చు, ఏదైనా ఏ కారణమైనప్పటికీ కూడా దీంట్లో పూర్తిగా ఎంపీలు ఆ రకంగా తమ ఓటుని సద్వినియోగం చేసుకోలేకపోయారన్నది మాత్రం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఈ 15 ఓట్లు వచ్చినప్పటికీ కూడా ఒకవేళ ఇండియా కూటమికి వచ్చినప్పటికీ కూడా ఆ మాత్రం ఆ బలాన్ని ఏమాత్రం కూడా ఢీకొనే అవకాశం లేదు. దాదాపు 152 ఓట్ల ఆధిక్యత అంటే అది సామాన్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇది భారీ విజయంగానే మనం పరిగణించడానికి ఆస్కారం ఉంది. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణను భారీ ఆధిక్యతతో 152 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఆ మేరకు 17వ ఉపరాష్ట్రపతిగా ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇకపోతే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి కూడా అనేక రాష్ట్రాల్లో ఇండియా కూటమి చెందిన భాగస్వామ్య పక్షాల నేతలతో ఎంపీలతో అనేక పర్యాయాలు సమావేశమయ్యారు. వాళ్ళందరినీ కూడా సంప్రదించారు. ఎన్డీఏ కూటమి చెందినటువంటి సభ్యులతో కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఎన్డీఏ కూటమి చెందినటువంటి భాగస్వామ్య పక్షాల ఓట్లను ఎక్కడా కూడా జారిపోకుండా చూసుకోవటంలో, దాన్ని పదిలం చేసుకోవటంలో సక్సెస్ అయ్యారు. ఇండియా కూటమి ఆ మేరకు సక్సెస్ కాలేకపోయింది. ఇంకా ఇండియా కూటమే తన ఓట్లను కోల్పోయిందని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ఆ రకంగా 2 రోజులుగా వర్క్ షాప్ పేరుతో ఎన్డీఏ భాగస్వామ్య బీజేపీ ఎంపీలు అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను మరింత కట్టుదిట్టం చేయడంలో ఎన్డీఏ అగ్రనాయకత్వం పూర్తిగా సఫలీకృతమైంది. ఆ మేరకు వారందరినీ కూడా ఓటింగ్లో పాల్గొనేందుకు సమాయత్తం చేయటం, వర్క్షాప్ పేరుతో ప్రభుత్వ పథకాలు, పాలన, అదేవిధంగా సోషల్ మీడియాను సాధ్యమైనంత వరకు సమర్థవంతంగా వినియోగించాలనే పేరుతో మాక్ ఓటింగ్ కూడా నిర్వహించి వారందరినీ కూడా సైకలాజికల్గా మానసికంగా వారిని సమాయత్తం చేయటం, ఆ మేరకు ఎక్కడ పొరపాటు లేకుండా ఓట్లన్నీ కూడా పూర్తిగా సద్వినియోగం విధంగా వారంతా కూడా చేసినటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. ఆ మేరకు ఎన్డీఏ కూటమి అభ్యర్థి 152 ఓట్ల ఆధిక్యతతో మొత్తం 452 ఓట్లు సాధించి అత్యధిక మెజారిటీతోనే భారీ విజయంగానే మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ఆ రకంగా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఆ మేరకు సిపి రాధాకృష్ణన్ 17వ ఉపరాష్ట్రపతిగా పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఆ వర్క్షాప్ లో డైరెక్ట్లీ మోదీ ఆల్సో పార్టిసిపేటెడ్ కదా. సో ఖచ్చితంగా వాళ్ళ ఆ ప్రణాళిక, వాళ్ళ ఆ కార్యాచరణ అంతా కూడా ఇటువంటి ఒక రిజల్ట్ ని వాళ్ళకి ఇచ్చిందని అనుకోవాలి. సో ఇండియా కూటమి అభ్యర్థుల వర్షన్ ఎలా ఉండొచ్చు ప్రసాద్ ఆఫ్టర్ దిస్? ఖచ్చితంగా ఇండియా కూటమి మరింత సంఘీభావంతో ఉండాలి, మరింత సమైక్యంగా పనిచేయాలి. అదేవిధంగా ఇప్పటికీ ప్రతిపక్ష కూటమి చాలా గట్టి పోటీనే ఇచ్చిందని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే వీళ్ళందరినీ కూడా సమాయత్తం పరిచి సమన్వయం చేసే గొప్ప నాయకత్వం
కొంత మేరకు కావాలి అన్న అభిప్రాయం ఇక్కడ వ్యక్తం అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండియా కూటమని ఎప్పుడు చెప్పట్లేదు, ఇండియా కూటమని చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అన్న అంశాన్ని ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక భాగస్వామిగా మారింది. అయితే ఎన్డీఏ కూటమి అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అంటున్నారు. కాబట్టి ఆ వ్యత్యాసాన్ని మనం గమనించాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇండియా కూటమిని చెప్పట్లేదు, ఇండియా కూటమిని మాత్రమే చెప్తున్నారు. కాబట్టి ఆ వ్యత్యాసం కనుక చూసినట్టయితే బీజేపీ భాగస్వామ్య పక్షాలపై తన ఆధిక్యతను, తన ప్రభావాన్ని చాలా బలంగా, చాలా బలీయంగా చూపిస్తుందన్న అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. బీజేపీ వర్క్షాప్ పేరుతో 2 రోజుల పాటు నిర్వహించినటువంటి కార్యక్రమాలు, శిక్షణా తరగతులు అయితే కానీ ఇతరత్రా కానీ మానసికంగా వారందరినీ కూడా సమాయత్తం చేయడంలో సఫలీకృతమయ్యారు. అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కూడా నిరంతరం సంప్రదింపులు జరపడం, అదేవిధంగా ఈరోజు ఉదయం ఓటింగ్ వెళ్లేది ముందు కూడా అంటే దక్షిణాది రాష్ట్రాలకు ప్రహ్లాద్ జోషి అల్పాహారం అందించి వారందరం కూడా మాట్లాడటం, వారందరం కూడా ఒకేసారి పార్లమెంటు భవనానికి ఓటింగ్ వెళ్లేందుకు చర్యలు తీసుకోవటం, అదేవిధంగా పీయూష్ గోయల్ నివాసంలో కూడా అల్పాహార విందును ఏర్పాటు చేసేసి ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు చెందినటువంటి ఎంపీలందరూ కూడా అక్కడ అల్పాహార విందుకు ఆహ్వానించడం. ఈ రకంగా కేంద్ర మంత్రులు అనుక్షణం అంటే ఎన్నిక మొదలయ్యేంత వరకు కూడా ఏమాత్రం ఎక్కడా కూడా సడలిపోయినటువంటి ఒక దీక్షతో, పట్టుదలతో పనిచేశారు. ఏదో ఒక పేరుతో, అల్పాహార విందు కానీ, వర్క్షాప్ అనే పేరు కానీ, మాక్ ఓటింగ్ అనే పేరుతో కానీ వారందరం కూడా సమాయత్తం చేయడంలో ఎన్డీఏ కూటమి సఫలీకృతమైంది. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకత్వం ఈ విషయంలో అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, దీనికి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడం, ఆ రకంగా వారందరం కూడా సమాయత్తం చేయడంలో సఫలీకృతమైనందువల్లనే 452 ఓట్లు సాధించడం జరిగింది. వాస్తవానికి ఎన్డీఏ కూటమికి ఉన్నది 425 ఓట్లు మాత్రమే. అదనంగా దాదాపు 25 ఓట్లు సాధించారంటే ఖచ్చితంగా ఇది ఎన్డీఏ అగ్రనేతల యొక్క వ్యూహము, బీజేపీ అగ్రనాయకత్వం యొక్క కార్యాచరణ, ఇవన్నీ కూడా వారందరికీ పెద్ద భారీ మెజారిటీని కట్టబెట్టడంలో ఇవన్నీ కూడా పనికొచ్చాయి. అదేవిధంగా ఇండియా కూటమి కేవలం పాత పార్లమెంటు భవన్లో ఇండియా కూటమి చెందినటువంటి భాగస్వామ్య పక్షాల ఎంపీలంతా కూడా సమావేశం అరగంటలోనే మాక్ ఓటింగ్ పేరుతో వారంతా కూడా అక్కడి నుంచి రావడం జరిగింది. కాబట్టి ఆ సీరియస్నెస్ కొంత మేరకు ఇండియా కూటమిలో లోపించని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ రకంగా 152 ఓట్ల ఆధిక్యతతో ఇండియా కూటమి అభ్యర్థి 300 ఓట్లు లభించగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ 452 ఓట్లు సాధించడంతో 152 ఓట్ల ఆధిక్యతతో భారీ మెజార్టీతో 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. మనం చాలా ప్రస్ఫుటంగా గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. 425 ఓట్లు మాత్రమే ఉన్నటువంటి ఇండియా కూటమి 452 ఓట్లు సాధించిందంటే ఖచ్చితంగా ఇండియా కూటమి చెందినటువంటి భాగస్వామ్య పక్షాలు చెందినటువంటి కొంతమంది ఓటు వేసినట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. దాంట్లో ఇండిపెండెంట్లు ఉండొచ్చు, చిన్న చిన్న పార్టీలు ఉండొచ్చు. మొత్తంగా చూసినట్టు సుమారు ఒక 20 మంది ఓటర్లు, అంటే 20 మంది పార్లమెంటు సభ్యులు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని సిపి రాధాకృష్ణన్ సమర్థిస్తూ ఓటు వేయడం జరిగింది. అందుకనే 452 ఓట్ల సాధించడం జరిగింది. 152 ఆధిక్యతతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి కంటే దాదాపు 152 ఓట్లు, బాగా దాదాపు సగానికి పైగా 50%, 50% పైగా అదనంగా ఎన్డీఏ అభ్యర్థికి లభించినట్టుగా మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ రకంగా ఎన్డీఏ అభ్యర్థి ఇండియా కూటమి చెందినటువంటి భాగస్వామ్య పక్షాల ఎంపీలను కూడా ఆకట్టుకోవడంలో సఫలీకృతమైంది. ఇది చాలా వ్యూహరచన ఉంది, దీని వెనుక కార్యాచరణ ప్రణాళిక ఉంది. అదేవిధంగా అనేక పర్యాయాల్లో, అనేక దశల్లో కేంద్ర మంత్రులు అందరితో కూడా సంప్రదింపులు జరపడం, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలకి ప్రహ్లాద్ జోషి ఆతిథ్యం ఇవ్వటం, అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందినటువంటి ఎంపీలకు, ముఖ్యమైనటువంటి రాష్ట్రాలకు చెందినటువంటి భాగస్వామ్య పక్షాలకు పీయూష్ గోయల్ ఆతిథ్యం ఇవ్వటం, ఆ రకంగా ఉదయం 10 గంటల వరకు కూడా ప్రారంభమైనటువంటి సందర్భంగా కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున ఒక యుద్ధ ప్రాతిపదిక మీద వారంతా కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి ఈ విజయం సాధించినట్టుగా మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. కొంతమేరకు ఇండియా కూటమిలో సమన్వయం లోపించినట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా కొంతమేరకు వారందరూ కూడా కలిసి సమిష్టిత్వాన్ని చూపించడంలో కూడా కొంత లోపం ఉన్నట్టుగా మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ రకంగా 152 ఓట్ల ఆధిక్యతతో మొత్తం 452 ఓట్లు సాధించి ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆ మేరకు ఆయన అతి త్వరలోనే బాధ్యతలు స్వీకరించబోతున్నారు.